So welcome once again. Welcome to the online class of ABN Perar College. That is Dairy Technology. So this is the last topic of entire syllabus. That is third unit. The title of the topic is Safety Precautions. Safety precautions to be taken to prevent accidents in the dairy farm. అంటే డైరీ ఫామ్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అంటే యాక్సిడెంట్స్ అవి జరగకుండా ఏ విధమైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. సేఫ్టీ ప్రికాషన్స్ అంటే ఏంటి? రక్షణ పరిస్థితులు అనేటువంటివి ఏ రకంగా చేపట్టాలి అనేది టాపిక్. దీంట్లో సో దిస్ ఇస్ ది లాస్ట్ టాపిక్. ఇక్కడ కీపింగ్ ఏ డైరీ ఫార్మ్ ఆపరేషన్ స్మూత్లీ requires safety maintenance of workplace and workers. అంటే డైరీ ఫామ్ అనేటువంటి సేఫ్గా అంటే స్మూత్గా రన్ అవ్వాలంటే సాఫీగా జరిగిపోవాలంటే డైరీ ఫామ్ ఎటువంటి ప్రమాదాలు లేకుండా ఎటువంటి అవాంతరాలు లేకుండా చక్కగా జరిగిపోవాలంటే డైరీ ఫామ్ అనేటువంటిది కొనసాగాలంటే ఎక్కడ కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి. ఆ డైరీ ఫామ్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి క్యాటిల్కి, పశువులకి. అలాగే దోస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ది డైరీ ఫామ్ వర్కర్స్ వాళ్ళకు కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి. ఈ రెండింటికి డైరీ ఫామ్కి ప్రమాదం జరగకుండా ఉండాలి, క్యాటిల్కి ప్రమాదం జరగకుండా ఉండాలి, వర్కర్స్కి కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలి, యాక్సిడెంట్స్ అనేటువంటి లేకుండా ఉండాలి. అప్పుడే డైరీ ఫామ్ అనేటువంటి స్మూత్గా రన్ అవుతూ ఉంటుంది. ఈ నెక్స్ట్ దీనికి ఏమన్నా ఇంపార్టెంట్ అంటే ఇట్స్ ఇంపార్టెంట్ దట్ ఆల్ ఎంప్లాయీస్ నో హౌ టు బెస్ట్ డూ టు దేర్ జాబ్ అండ్ సేఫ్టీ హెల్దీ అండ్ హౌ టు కీప్ దేర్ రిస్క్ ఆఫ్ ఇంజురీ టు మినిమం. అంటే ఆ డైరీ ఫామ్లో ఎవరైతే వర్కర్స్ పనిచేస్తుంటారో ఆ వర్కర్స్కి వాళ్ళ యొక్క జాబ్ అనేటువంటిది కరెక్ట్గా తెలిసి ఉండాలి. వాళ్ళు ఏం పని చేస్తున్నాం, మనం ఏ పని చేస్తున్నాము, సేఫ్గా ఆ వర్క్ని ఎలా కంప్లీట్ చేయాలి అంటే వితౌట్ ఎనీ రిస్క్, వితౌట్ ఎనీ యాక్సిడెంట్, ఎటువంటి ప్రమాదం లేకుండా ఎటువంటి రిస్క్ లేకుండా ఆ వర్క్ని ఎలాగ కంప్లీట్ చేయాలి అనేటువంటి నాలెడ్జ్, థింకింగ్ అనేటువంటిది డైరీ వర్కర్స్కి ఉండాలి కంపల్సరీ అని. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్, మూవింగ్ ఆఫ్ లైఫ్ స్టాక్ కాజ్ రిస్క్ టు వర్కర్స్. అంటే ఏవైతే పశువులు ఉన్నాయో, లైఫ్ స్టాక్ అంటే తెలుసు కదా, పశువుల మంద, క్యాటిల్స్, ఏవైతే కౌస్ ఉన్నాయో, బఫెలోస్ ఉన్నాయో, బులక్స్ ఇవేవైతే ఉన్నాయో ఇవన్నిటి కూడా లైఫ్ స్టాక్ అంటాం కదా. వీటితో పాటు వాళ్ళ యొక్క వాటితో పాటు మూవ్ అవుతుంటాయి. అవి నడుస్తుంటే వాటి పక్కన నడుస్తుంటాయి, లేకపోతే ఆ డైరీ ఫామ్లో అవి ఉంటే వాటితో పాటు వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. వాటికి మేత పెట్టడం, లేకపోతే వాటర్ ఇవ్వడం, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. అలా వాటితో మూవ్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎటువంటి రిస్క్ లేకుండా వాటితోటి మూవ్ అవ్వాలి తప్పనిసరిగా. ఎందుకంటే చిన్న మిస్టేక్ వల్ల ఏంటంటే సమ్ టైమ్ ఇట్ లీడ్స్ టు సీరియస్ ఇంజురీస్. చిన్న మిస్టేక్ వల్ల చాలా పెద్ద ప్రమాదం అనేటువంటి సంభవిస్తూ ఉంటుంది. ఒకసారి చూడండి, ఈ కౌస్కి, బఫెలోస్కి, బుల్స్కి హార్న్స్ ఉంటాయి. హార్న్స్ అంటే కొమ్ములు. అతను సరిగ్గా చూసుకోకుండా వాటికి ఫీడింగ్ లేకపోతే ఏదో చేస్తున్నాడు, ఫీడ్ పెట్టడం ఏదో, అది సడన్గా వచ్చి ఆ హార్న్స్ తోటి ఒకసారిగా ఇలాగా గుచ్చిందంటే చాలా ప్రమాదం దారితీస్తూ ఉంటుంది. చాలా రిస్క్, అది అతని ప్రాణానికే ప్రమాదం. అందుకని అటువంటి వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ వాటితోటి మూవ్ అవ్వాలి తప్పనిసరిగా. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, వైల్ వర్కింగ్ విత్ బుల్స్ ద వర్కర్ షుడ్ ఆల్వేస్ ఇన్ ఎస్కేప్ మైండ్. బుల్స్ అంటే ఏంటి? ఆంబోతులు. బుల్స్ తోటి వర్క్ చేసేటప్పుడు బుల్స్కి ఫుడ్ పెట్టడం, వాటర్ ఇవ్వడం ఇటువంటి చేసేటప్పుడు బుల్స్ చాలా డేంజర్గా ఉంటాయి, చాలా ఫెరోషియస్గా ఉంటాయి. బుల్స్ అంటే చాలా కోపంగా ఉంటాయి బుల్స్, ఆంబోతులు అవి. అలాంటప్పుడు వాటితో జాగ్రత్తగా మెలగాలి. లేకపోతే ఏమవుతుందంటే వాటి యొక్క హార్న్స్ తోటి మనిషిని చంపేసే అవకాశం కూడా ఉంటుంది. ఈవెన్ దే కెన్ కాజ్ డెత్, దే కెన్ కిల్ ది హ్యూమన్ బీయింగ్స్. మనిషిని కూడా చంపేసేటువంటి కోపం అట్లు ఉంటూ ఉంటాయి. అందుకనే వాటితో బుల్స్ తోటి ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి తప్పనిసరిగా ఏంటంటే
వాళ్ళ మైండ్లో ఎస్కేప్ మైండ్ అనేటువంటిది ఉండాలి. ఎస్కేప్ థాట్ అంటే ఒకవేళ గుళ్ళు వచ్చి మీరు దాడి చేస్తే మనం అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి అనేటువంటి ప్లానింగ్ అనేటువంటి తప్పనిసరిగా ఉండాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ అందుకనే వాటితో ఏంటంటే బుల్స్ తోటి ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా కామ్గా ఉండాలి. అక్కడ వాటికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కామ్గా ఉండాలి. ట్రీటింగ్ దమ్ విత్ రెస్పెక్ట్ విల్ హెల్ప్ టు డిక్రీజ్ ది ఛాన్స్ ఆఫ్ ఇంజురీ. ట్రీటింగ్ దమ్ విత్ రెస్పెక్ట్, వాటిని గౌరవిస్తున్నాము అంటే గౌరవించడం అంటే మెడలో దండేసి దండం పెట్టడం కాదు. వాటికి ఏంటంటే మనం రెస్పెక్ట్ అంటే వాటికి ఎటువంటి హామ్ చేయము, మనము ఎటువంటి హామ్ చేయము అనుకుని వాటికి థాట్ ఉండాలి. అంటే ఎవరైతే వర్క్ చేస్తున్నారో వర్కరు, ఆ వర్కర్ వల్ల నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని అది ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అయ్యేటట్టు ఆ వర్కర్ అక్కడ అతని యొక్క బిహేవియర్ ఉండాలి. సో అది చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఒకవేళ అలా బిహేవియర్ అలాగే నార్మల్గా ఉన్నా దాన్ని ఏమి చేయకపోయినా ఇతను ఒకసారి అది వచ్చి సడన్గా పొడుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు అక్కడి నుంచి ఎలాగ ఎస్కేప్ అవ్వాలనేటువంటిది ఒక మైండ్లో థాట్ ఉండాలి తప్పనిసరిగా వర్కర్కి. అప్పుడే ఇంజురీస్ నుంచి తప్పించుకోవచ్చు. నెక్స్ట్ వైల్ మిల్కింగ్ ది కౌస్ ద వర్కర్ షుడ్ అవేర్ ఆఫ్ బాడీ, ఫీట్ అండ్ లిమ్స్. అంటే ఎవరైతే పాలు పిదుగుతూ ఉంటారో మిల్కింగ్, ఆవులకి గేదెలకి పాలు పిదుగుతూ ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఏంటంటే పాలు పితికేటప్పుడు ఒకసారి పాలు మిల్కింగ్ చేస్తున్నప్పుడు ఒకసారి కాలుతో పార్ట్మెంట్ తంతూ ఉంటాయి. అది తగినప్పుడు ముఖం మీద తగులుతూ ఉంటుంది. ముఖం మీద తగిలి ఒక్కొక్కసారి ఈ దవడ ఎముక కూడా ఇది విరిగిపోయిన సందర్భం ఉంది. ఈవెన్ ఇట్ కాజెస్ ద బ్రేకింగ్ ఆఫ్ ది జా బోన్. దవడ ఎముకలు విరిగిపోయి పళ్ళన్నీ రాలిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. అందుకనే ఎవరైతే మిల్కింగ్ చేస్తూ ఉంటారో పాలు పిదుగుతూ ఉంటారో వాళ్ళు వాటిని గమనిస్తూ ఉండాలి. ఆ ఆవు లేదు గేదె యొక్క కాళ్ళు ఎంత దూరంలో ఉన్నాయి మనకి, ఒకవేళ అది తంతే మన మీదకి వచ్చే అవకాశం ఉందా లేదా రాదా, ఇవన్నీ కూడా వాళ్ళు గమనించి మిల్కింగ్ అనేటువంటి చేయాలి తప్పనిసరిగా. నెక్స్ట్ తర్వాత ఇన్స్టాల్ స్లిప్ రెసిస్టెన్స్ ఫ్లోర్ వైల్ ప్రిఫరబుల్ విత్ కాంక్రీట్. స్లిప్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? నేల మీద ఎక్కడైతే డైరీ ఫామ్ ఉందో ఆ డైరీ ఫామ్ మీద మనం పడిపోకుండా, క్యాటిల్ అవి పడిపోకుండా, జారిపోకుండా స్మూత్గా ఉండకూడదు. ఎప్పుడు కూడా సర్ఫేస్ ఎప్పుడు కూడా రఫ్గా ఉండాలి. రఫ్ సర్ఫేస్ ఉండాలి. అప్పుడు నడిచేటప్పుడు క్యాటిల్ అవ్వచ్చు, హ్యూమన్ అవ్వచ్చు, జారిపోకుండా ఉంటారు. ఎందుకంటే అక్కడ అంతా కూడా యూరిన్ పోస్తుంటాయి, యూరిన్ ఎక్స్క్రీట్ చేస్తుంటాయి. ఆ యూరిన్లో కాలు జారి పడిపోయే అవకాశం ఉంది. అందుకనే అలా లేకుండా అంటే రఫ్ సర్ఫేస్ ఉండాలి. మోస్ట్ ప్రిఫరబుల్లీ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ విత్ కాంక్రీట్తో చేస్తుంటే చక్కగా జారిపోకుండా ఉంటారు. సో అది నెక్స్ట్ ఇన్స్టాల్ అదొకటి. కవరింగ్ ఆల్ ఓపెన్ పిట్స్ ప్రివెంట్ యాక్సిడెంట్ ఫాల్స్. అంటే ఈ ఎక్కడైతే ఈ డైరీ ఫామ్లో గోతులు ఎక్కడైతే ఉన్నాయో ఆ గోతులను ఎప్పటికప్పుడు పూడుస్తూ ఉండాలి. లేదా గోతుల్ని అలా ఉంచేస్తామనుకోండి, ఉంచేస్తే ఏమవుతుందంటే ఒకసారి ఆ గోతులో పడిపోయే అవకాశం ఉంటుంది. క్యాటిల్ అవ్వచ్చు, మనిషి అవ్వచ్చు. అందుకని ఎప్పటికప్పుడు ఆ పిట్స్ని ద పిట్స్ షుడ్ బి క్లోజ్డ్. నెక్స్ట్ డ్రైనేజ్ షుడ్ బి కెప్ట్ అట్ రీజనబుల్ లెవెల్. డ్రైనేజెస్ అంటే వేస్ట్ వాటర్ బయటకు వెళ్ళే డ్రైనేజెస్ ఏవైతుంటే మురుక్కాలలో వాటిని ఒక రీజనబుల్ లెవెల్లో హైట్లో ఉంచాలి, లోతులో ఉంచాలి. మరీ లోతు తవ్వేసామనుకోండి డ్రైనేజ్ ఒక 5 అడుగులు 6 అడుగులు లోతు తవ్వేస్తే ఒకసారి క్యాటిల్ పడిపోతుంది, దాంట్లో మనిషి కూడా పడిపోవచ్చు. అందుకనే మరీ లోతుగా ఉండకూడదు డ్రైనేజ్ ఎప్పుడు కూడా. నెక్స్ట్ డైరీ ఫార్మ్ షుడ్ బి స్లోప్ అట్ సైడ్ ఆఫ్ ఈచ్ మూవింగ్ అండ్ వేస్ట్ వాటర్. డైరీ ఫామ్లో ఏంటంటే ఫ్లోర్ ఉంటుంది కదా, గచ్చు ఫ్లోర్ ఎప్పుడు కూడా ఒకవైపు కొద్దిగా స్లోప్గా ఉండాలి, ఒకవైపు కొద్దిగా పల్లంగా ఉండాలి, మిగతాది నార్మల్గా ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ వేస్ట్ వాటర్ వేస్ట్ అంతా కూడా చక్కగా క్లీన్ చేసినప్పుడు కిందకి ఎలా జారిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే సమానంగా సమతలంగా ఉందనుకోండి, స్లోప్గా లేకుండా ఈక్వల్గా ఉంటే ఆ వాటర్ని ఆ వేస్ట్ని బయటికి గెంటడం అనేటువంటి చాలా కష్టం అది. అందుకని ఒకవైపు ఇలా కొద్దిగా స్లోప్గా ఉండాలి ఏటవాలుగా. నెక్స్ట్ ప్రొవైడ్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఫర్ వర్కర్స్. ఎవరైతే వర్కర్స్ పనిచేసే వాళ్ళు దాంట్లో డైరీ ఫార్మ్స్ ఉంటారో వాళ్ళకి ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఇవ్వాలి. అంటే ఒకవేళ ఏమన్నా ఆ క్యాటిల్ ఏమన్నా వాళ్ళపైన అటాక్ చేసినా, దాడి చేసినా వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేటువంటి కొన్ని ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అనేటువంటి వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. అలాగే స్లిప్ రెసిస్టెంట్ షూస్ షుడ్ బి ప్రొవైడెడ్ టు ది వర్కర్స్. స్లిప్ రెసిస్టెంట్ షూస్, జారిపోకుండా ఉండేటువంటి
కొన్ని షూస్ ఉంటాయి. ఆ షూస్ని వాళ్ళకి కంపల్సరీగా ఇస్తూ ఉన్నాం. అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నెక్స్ట్ మిల్కింగ్ ఎక్విప్మెంట్ షుడ్ బి ప్రాపర్లీ స్టెరిలైజ్డ్. అంటే ఎవరైతే కౌస్ మిల్క్ తీస్తూ ఉంటారో, పాలు పిలుతూ ఉంటారో, పాలు తీసేటప్పుడు ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్విప్మెంట్ తప్పనిసరిగా స్టెరిలైజ్ చేయాలి. అంటే శుభ్రంగా వాటిని స్టెరిలైజ్ చేసిన తర్వాత అప్పుడు వాటిని ఆ మిషన్స్ని కౌస్కి క్యాటిల్కి ఏదైతే పెట్టి ఆ మిల్క్ని సక్ చేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అందుకనే ఎప్పటికప్పుడు ఏంటంటే ఆ మిల్కింగ్ చేసేటప్పుడు, పాలను తీసేటప్పుడు ఆ మిషన్స్ని ఎప్పటికప్పుడు స్టెరిలైజ్ చేయాలి తప్పనిసరిగా. అదొకటి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డైరీ ఫార్మ్ షుడ్ బి సరౌండెడ్ విత్ ఫెన్సింగ్. డైరీ ఫార్మ్ ఎక్కడైతే ఉందో దాని చుట్టూ కూడా ప్రాపర్ ఫెన్సింగ్ అనేటువంటిది ఐరన్ గ్రిల్ తోటి అరేంజ్ చేస్తే ఏంటంటే ఇట్ షుడ్ బి ప్రివెంట్ ద ఎంట్రీ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అండ్ అదర్ యానిమల్స్. Sometimes even dogs also enter into the dairy farms. They cause some injuries to the cows and buffaloes. అంటే ఆవులకి గేదెలకి ఆ బయట నుంచి వచ్చినటువంటి డాగ్స్ ఇవన్నీ కూడా ఇంజురీస్ చేస్తూ ఉంటాయి, కరుస్తూ ఉంటాయి. అందువల్ల అటువంటివి ఏమి రాకుండా ఉండాలంటే డైరీ ఫామ్ చుట్టూ కూడా ఒక వాల్ అయినా ఉండాలి, గోడ అయినా, లేకపోతే చుట్టూ ఐరన్తో గ్రిల్ తోటి తప్పనిసరి ఫెన్సింగ్ అనేటువంటిదైనా ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. సో అది చాలా ఇంపార్టెంట్. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే రెగ్యులర్ మెయింటెనెన్స్ ఆఫ్ విజిట్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ లైన్స్, ఎలక్ట్రికల్ వైర్స్. ఎప్పటికప్పుడు డైరీ ఫామ్లో ఎలక్ట్రికల్ వైర్స్ ఏమన్నా కరెక్ట్గా ఉన్నాయా లేదా, లేకపోతే ఎలక్ట్రికల్ వైర్ ఏదైనా ఊడిపోయి పడిందా, అటువంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి ఆ ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి ప్రతిదీ కూడా కంపల్సరీగా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి ఆ ఎలక్ట్రిక్ వైర్ కనుక కట్ అయిపోయి మనం చూడకుండా ఆ డైరీ ఫామ్లో పడిపోతే మొత్తం షార్ట్ సర్క్యూట్ అయిపోయి దాంట్లో ఉన్నటువంటి క్యాటిల్ అంటే ఆవులు, గేదెలు, మొత్తం ఆంబోతులు ఇవన్నీ కూడా చచ్చిపోయే అవకాశం ఉంటుంది. మొత్తానికి కాలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కొన్నిసార్లు. అందుకని ఏంటంటే ఈవెన్ ఇట్ ఆల్సో కాజెస్ ద రిస్క్ టు ది వర్కర్స్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ది డైరీ ఫామ్. డైరీ ఫామ్లో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ వర్కర్స్ కూడా దానివల్ల ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా క్యాటిల్ అన్ని చచ్చిపోతూ ఉంటాయి. మొత్తం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా కంప్లీట్గా జీరో వచ్చేసే అవకాశం ఉంటుంది, లాస్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే తప్పనిసరిగా ఏంటంటే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఏవైతే ఉన్నాయో, వైర్లు కానీ ఇవన్నిటి కూడా ఎప్పటికప్పుడు ప్రతిరోజు వెళ్ళి చెక్ చేసుకుని అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేటువంటిది తప్పనిసరిగా నోటీస్ అనేటువంటి చేయాలి. ఇఫ్ ఎనీ లీకేజ్ అండ్ ఇఫ్ ఎనీ కటింగ్ ఆఫ్ వైర్ క్యాన్ బి హ్యాపెన్స్ ఇన్ ది డైరీ ఫార్మ్, ఇట్ షుడ్ బి ఇన్ఫార్మ్డ్ టు ది మేనేజర్ అండ్ ఆల్సో ది electrical department. Then they come to the dairy farm and they will solve the problem. So దీంతో ఎంటర్ సిలబస్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఐ విల్ పోస్ట్ ది నోట్స్ ఆల్సో ఇన్ టు ది యువర్ గ్రూప్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.